శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 7వ తేదీ సెప్టెంబర్ 2025 నుంచి 13వ తేదీ సెప్టెంబర్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో గురుగారు, కర్కాటక రాశిలో శుక్రుడు, అలాగే రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, శనిగారి యొక్క స్థితి వక్రించి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా వార ప్రారంభంలో ఏ రాశిలో సంచరిస్తున్నాయో అదే రాశిలో సంచరిస్తూ ఉన్నాయి. ఇంకా వాటి పరిమిత కాలం దాటలేదు కాబట్టి ఆ రాశులలోనే ఆ గ్రహాలు సంచరిస్తూ ఉండడం జరుగుతుంది. అయితే ఈ వారం మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటి అంటే చంద్రగ్రహణం. 7వ తేదీ రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఎక్కువగా గ్రహణ ప్రభావమే ఈ వారం రోజులు కూడా ఉంటుంది. నిజానికి 40 రోజుల కాలం ఉంటుంది. అయితే మనము వారం రోజుల రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వారం రోజులు కూడా రాశి ఫలితాలు ఎక్కువగా గ్రహణ ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించి, అందు విశేషాంశాల గురించి తెలియజెప్పుకుందాం. రవి బుధ కేతువులు సింహరాశిలో ఉన్నారు. ఇక్కడ రవి బుధులు బుధాదిత్య యోగం చాలా చాలా మంచిదే, కానీ రవి కేతువుల యొక్క కలయిక కానీ వారి మీద రాహువు గారి యొక్క దృష్టి కానీ అంత మంచిది కాకపోవడం చేత తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కుజుని యొక్క సప్తమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, శనిగారి యొక్క సప్తమ దృష్టి కూడా కుజుడి మీద పడుతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక బుధుని యొక్క సంచారం మీద రాహుగారి యొక్క స్థితి కూడా దృష్టి కూడా ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ బుధ రాహువుల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వెరసి రవి బుధ కేతు శని కుజ ఈ 5 గ్రహాలకి చేసుకోవాలి. తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. అంటే ఈ దృష్టి మంచిదే, చంద్రుడి మీద కూడా ఉంది. గ్రహణం కూడా ఇక్కడే సంభవిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుంభరాశిలోనే గ్రహణం పడుతోంది, అదే రాశిలోనే గ్రహణం మోక్షం వచ్చేస్తోంది గ్రహణానికి, చంద్రగ్రహానికి. దీని మీద గురువు గారి దృష్టి ఉండడం చేత చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది. గ్రహణ ప్రభావం చేత ఎన్ని దోషాలు ఏర్పడుతూ ఉన్నప్పటికీ అంతిమంగా ఒక విధమైనటువంటి సంతృప్తి కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ రవి బుధ కేతు కుజ శనిగార్లకి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. చంద్రగ్రహణానికి సంబంధించి వెండి చంద్రబింబం కానీ, రాగి చంద్రబింబం కానీ, ఇత్తడి చంద్రబింబం కానీ, అలాగే నాగపడిగ ఇత్తడి, రాగి, కంచు, వెండి ఈ లోహాలతో తయారు చేయబడినవి కానీ తప్పనిసరిగా దానం ఇవ్వండి. ఈ స్తోత్ర పారాయణాలన్నీ చేసుకోండి. చంద్రరాహు స్తోత్రాలు కూడా మరీ తెలియచెప్తూ ఉన్నాను, తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలం 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే మనకి 4 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. శనిగారు బాగున్నారు, గురువుగారు బాగున్నారు, అలాగే బుధుడు బాగున్నారు, దశమంలో చంద్రుడు బాగున్నారు. 4 గ్రహాలు చాలా బాగున్నాయి. అద్భుతమైనటువంటి స్థితి మీకు ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే గ్రహణం దశమ స్థానంలోనే ఏర్పడుతూ ఉంది వృషభ రాశి వారికి. చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలండి. ముందరే శనిగారి యొక్క స్థితి, గురువుగారి యొక్క స్థితి ఊహించని విధంగా లాభాలను ఇస్తుంటే ఇంకొక పక్క నుంచి గ్రహణం కూడా యాడ్ అయింది వీళ్ళకి. అంటే ఏమవుతుంది, రావలసిన మంచి ఫలితాలన్నీ అద్భుతంగా వస్తాయి. ఒక జీవనాధారం
ఏర్పడేటటువంటి రాశి దశమ రాశి. అటువంటి దశమ రాశిలో చంద్రుని యొక్క సంచారమే అద్భుతం అనుకుంటే ఇక్కడ చంద్ర రాహువుల కలయిక జరుగుతూ గ్రహణం జరుగుతుంది. ఇది చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమయాన్ని పోగొట్టుకోకండి, దైవ ధ్యానం చేయండి. గ్రహణ సమయంలో ఈ ధ్యానాలు, యాగాలు, యజ్ఞాలు, హోమాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల చాలా చాలా మానసిక ప్రశాంతత పెరిగి దైవబలం బాగా పెరుగుతుంది. ఇక్కడ దైవబలం పెరగడం అంటే మీకు ఎక్కడ లేని అదృష్టం వరించడమే. ద్వితీయ స్థానంలోనే గురువుగారు ఉన్నారు, నవమ దృష్టి దశమం మీద పడుతోంది. ఇంక ఏమి కావాలి అంతకన్నా? అద్భుతమైనటువంటి యోగాలండి. జీవనాధారాలు 1కి 2 ఏర్పడతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, అన్యోన్యత ఎక్కువగా సిద్ధిస్తూ ఉంటుంది, కుటుంబానికి ఒక గొప్ప పేరు ప్రతిష్టలు కలుగుతాయి, కుటుంబంలో ఇంకొకరికి ఆదాయం పెరుగుతుంది. అలాగే వివాహం కాని వారికి వివాహం కుదిరేటటువంటి సమయము, సంతాన రీత్యా కూడా మీరు కొంచెం సంతృప్తిగా ఉండేటటువంటి కాలం. ఎప్పుడైతే గురుబలం బాగుందో అన్ని విధాలా బాగుంటుంది, మీకు ఆదాయం బాగుంటుంది, సంతానం బాగుంటుంది, అలాగే ఊహించని విధంగా లాభాలు ఉంటాయి, పరువు ప్రతిష్టలు పెరుగుతాయి, మీ మాట తీరు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, కుటుంబం బాగుంటుంది, ధనాదాయాలు బాగుంటాయి, వృత్తి బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. ఎప్పుడైతే గురువుగారి యొక్క దృష్టి కూడా దశమం మీద పడుతూ ఉందో అప్పుడు ఇంకా కొంచెం అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఒక్క కోర్టు విషయాలలో మటుకు జాగ్రత్తగా ఉండండి. అనుకూలమైనటువంటి గ్రహణ కాలం కూడా మీకు చాలా చాలా కలిసి వస్తుంది. తప్పనిసరిగా ధ్యానం చేయండి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు కొంచెం తక్కువగా ఉండేటట్టుగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. ఇక ఏదైనా కీర్తి ప్రతిష్టలకు సంబంధించి కానీ, లేదా ఏదైనా విజయావకాశాలకు సంబంధించి కానీ, ఏదైనా కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సామెతగా ఏ పనైనా పూర్తిగా మొండిన పడిపోయింది అన్నప్పుడు ఖచ్చితంగా కృషి చేయండి, అది మీకు విజయాన్ని చేకూర్చి పెడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వివాహాది శుభకార్యాల గురించి ఆలోచించండి, అవి దగ్గరకు వస్తున్నాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి పనివారు ఇత్యాది వారందరికీ బాగుంది, ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులకి ఇంకా కొంచెం కష్టం తప్పట్లేదు, అయినప్పటికీ కూడా మంచిగా విజయావకాశాలు ఉన్నాయి. స్త్రీలకి బాగుంది, వ్యవసాయదారులకు బాగుంది, అన్ని విధాలా బాగుంది వృషభ రాశి వారికి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనం ఇక్కడ దశమం నుంచి రాశిలోకి వచ్చింది. రాశిలోకి రావడమే కాదు, ఉచ్చ స్థానంలో ఉంది. ఇది చాలా చాలా చెప్పుకోదగ్గ సూచనగా తెలియజెప్తూ ఉన్నాను. కీర్తి ప్రతిష్టలు ఇంకా ఇంకా పెరుగుతాయి. మీరు 10 మందికి ఉపయోగపడేటటువంటి సమయము, 10 మందే మీకు సహాయ సహకారాలు అందించే సమయము, లలిత కళలలో చక్కటి ప్రావీణ్యత సంపాదించే సమయము, ప్రశంసలు అందుకునే సమయము, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అనేక విధాలుగా మీకు మనస్సంతృప్తి కలుగుతుంది, ఎదుగుదల ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మాతృవర్గ రీత్యా కానీ పితృవర్గ రీత్యా కానీ అంటే చంద్రగ్రహ స్తోత్రాలు, రవిగ్రహ స్తోత్రాలు, శనిగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు పఠించండి, మరింత మానసికమైనటువంటి సంతృప్తి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం.